మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. మెయిన్ గేట్ బంద్ చేసి నిరసన తెలిపారు. ఫిర్జాదిగూడ పరిధిలోని పాలన ప్రజల ప్రాణాలు అంటే క్విజ్ పోటీలతో సమానమని పాలకవర్గం, కమిషనర్, అధికారులు అనుకుంటున్నారని తుంగతుర్తి రవి ఆరోపించారు. అవిశ్వాసానికి భయపడి కార్పొరేటర్లు కొన్ని టీములుగా తయారు చేసుకుని పైరవీలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కుక్కలు, దోమల బెడదలతో ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికైనా పాలకవర్గం స్పందించి వాటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఆమె పనిచేస్తుంది. మన సార్లు తీసుకొని మన మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ నుంచి సార్లు తీసుకొని మన టీఆర్ఎస్లో పనిచేస్తుంది. కండువాలు వేసుకొని పూల బొక్కలు ఇచ్చుకుంటూ ఆమె చేస్తుంది. ఆమెని వెంటనే తొలగించాలి. ఆమె చేయడము మన ఇబ్బందికంతా బాధాకరం ఉంది. ఆమె చేయడం ఏందనంటే మన మున్సిపాలిటీలో పనిచేసినప్పుడు ఇక్కడే చేయాలి. టీఆర్ఎస్ కండువ వేసుకోవద్దు, టీఆర్ఎస్ వాళ్ళతో ఫోటోలు దిగొద్దు. అట్లాంటి వాళ్ళను చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక ఆమెను ముందు ఆమెను తీసేసినామంటే ఇంకొకరు కూడా ఒక భయం ఉంటుంది కాబట్టి అట్లాంటివన్నీ మీరు చేయాలి. ఇంకొకటి మన కుక్కలకు కానీ లైట్లు కానీ ఏదంటే అది దోమల మందు లేదు, ఇవన్నిట్లకు మస్తు ఇబ్బంది అవుతుంది. వచ్చేది ఎండుగాలం అన్నీ చూడాలి. చిన్నపిల్లలు మొన్న కుక్కలు పిల్లల బట్టి కరిస్తే పిల్లకు 20 ఘాట్లు పడ్డాయి కుక్కలు. అదొకటి ఇవన్నీ నిర్ణయం తీసుకోవాలని మేము ఇక్కడ కమిషనర్ చెప్పడం జరుగుతుంది. ఆమెను వెంటనే తొలగించాలి. అట్లాంటి వాళ్ళను అనురాధ ఆమె పేరు, ఆమెను తొలగించాలి. ఇక్కడే ఉంటుంది, డిపో దగ్గర ఉంటుంది. ఆమె చేసేది ఇది నర్సుగా చేస్తుంది, ఆరోగ్య కేంద్రంలో చేస్తుంది. ఆమె పోయి అక్కడ మన మల్లారెడ్డి తోటి శాల్వా కప్పుకొని బొకే ఇచ్చుకుంటే ఫోటోలు దిగి పెట్టింది. అట్లాంటి వాళ్ళను మన మున్సిపాలిటీలో పని చేయొద్దు. ఆమె పనిచేస్తుంది. మన సార్లు తీసుకొని మన మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్